హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్బా వరల్డ్. ఈరోజు మన వీడియోలో కేఎఫ్సీ స్టైల్లో ఎగ్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలకి లేదంటే ఇంట్లో వాళ్ళకి డిఫరెంట్గా స్నాక్స్ చేయాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా ఎగ్ పాప్కార్న్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళే అడుగుతారు. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా 100 గ్రామ్స్ మైదా పిండి, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా పెప్పర్ పౌడర్. ఒక బౌల్ తీసుకుని దానిలో ఇలా ఎగ్స్ వేసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, ఇంకా కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎగ్ ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా పొంగుతుందండి. సో ఒకసారి ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి. అది 2 సైడ్స్ కూడా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా సాల్ట్, ఇక కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి అవి రెండు కూడా మిక్స్ అయ్యేంత వరకు ఇలా ఒక స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండి దానిలో 3 స్పూన్స్ వేసుకోవాలి. దానిలో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ అస్సలు ఉండలు లేకుండా ఒక థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఆ బ్యాటర్లో ఇలా ఒకసారి డిప్ చేసి ఇలా పిండితో కోట్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ బ్యాటర్లో అలా డిప్ చేసి పిండితో డబుల్ కోటింగ్ చేసుకోవాలండి. అలా ప్రతి పీస్ను కూడా ఇలా 1 బై 1 చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా డబుల్ కోటింగ్ చేయడం వల్ల పైన చాలా క్రంచీగా ఉంటుంది. అలా 1 బై 1 కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని అది బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా దానిలో వేసేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే పైన మనకి కలర్ వచ్చేస్తుంది, లోపల అస్సలు ఫ్రై అవ్వదు. ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వేడిగా తింటుంటే టమాటో కెచప్తో కానివ్వండి, లేదంటే మైనీస్తో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.